నాయుడు అండి. అయితే మనం వచ్చేసి ఈరోజు శంకరబండ గ్రామ రైతుల దగ్గర ఉన్నాం. అయితే వీళ్ళు వచ్చేసి ధనలక్ష్మి క్యాంపు దగ్గర పొలం ఉంటుంది వీళ్ళది. ఆ పెద్ద ఆయన పేరు వచ్చేసి నమస్తే అన్న. మీ పేరు? గోపాల్ రెడ్డి అనే రైతు దగ్గర ఉన్నామండి. వీళ్ళు వచ్చేసి దాదాపు 5 ఎకరాలు మిరప సాగు చేస్తూ ఉన్నారు. ఇది టోటల్గా వచ్చేసి సింజింటా 5531 రకమే. అయితే పెద్ద ఆయన కాకుండా వాళ్ళ అబ్బాయితో మాట్లాడిద్దామండి. మీ పేరునా? తిరుమలేష్ అన్న. మొత్తానికైతే మీరు ఇప్పుడు ఇది కొట్టి ఎన్ని రోజులు అయింటుందన్న? వారం అయింది. ఎన్ని రోజులైంది మీకు గుర్తుంటుంది కదా? మంగళవారం కొట్టారు. మంగళవారం అంటే దాదాపు ఈరోజు ఆదివారం అండి, 28వ తేదీ. దాదాపు అంటే 6 రోజులు అవుతా ఉంది. మంచి ఇది. ఇప్పుడు దీనివల్ల రిజల్ట్ ఏంటనేది ఒకసారి అడిగి క్లియర్గా తెలుసుకుందాం. మామూలుగా దీన్ని కొట్టకముందు ఏమేమి ఉండేది? ఓకే, మొత్తానికి బ్లాక్ త్రిప్స్ ఉండేది, ఎర్రనల్లి ఉండేది. ఇప్పుడు మంచిగా ఇప్పుడు దాన్ని కొట్టడం వల్ల ఏమేమి రిజల్ట్ గమనించారు? బాగా ఎర్రనల్లి తగ్గింది, ఎర్రనల్లి క్లీన్ అయిందా? బ్లాక్ డ్రిప్స్ అంతా తగ్గింది, బ్లాక్ త్రిప్స్ కూడా తగ్గింది. ఒకసారి కాపు చూపియప్ప, ఒకసారి పూలో కూడా చూపి. అని ఇబ్బంది ఏం లేదు, ప్రతి పువ్వు చెక్ చేయి, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆడ 4-5 పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు చూపి కెమెరాకి, అవే చూపి, ఇట్లే చూపి, అట్లా చూపి. ఒకసారి ఇంకో పువ్వు చూపి. బ్లాక్ ట్రిప్స్ కూడా కంట్రోల్ అయింది. మంచి కాపు కూడా సెట్ అవుతుంది కదన్నా? ఇప్పుడు ఇక్కడ చూపి చింటూ ఒకసారి. ఇదని చూడండి, మంచి పూత పిందె కూడా క్లియర్గా. మీరు ఇదొక్క మొక్కనే కాదు, అన్ని మొక్కలు కూడా గమనించండి ఎంత నీట్గా సెట్ అవుతా ఉన్నాయో. ఈ పూత వచ్చినదంతా దీనికైనా పెద్ద అయినా? మీరు డైలీ ఉంటారు అన్న, మీరు వీక్లీ 1 టైం వస్తామన్నారు, మీరు డైలీ ఉంటారు కదా. ఈ పూత దీందే కదా మొత్తం. మంచి కాపు కూడా సెట్ అవుతా ఉంది. ఈ కాపు సెట్ అయ్యేది దీనికైనా? అవునండి. ఈ కాపు సెట్టింగ్, ఈ పూత దిగింది దీనికే కదా? ఓకే ఓకే. రైతులకు చెప్పొచ్చా? చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు కదా? మేము చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కదా, ఎవరికైనా కొట్టండి అని. ఇబ్బంది అయితే లేదు. మీకు రిజల్ట్ ఉందా లేదా చెప్పండి, పక్కన పెట్టండి. మీకు రిజల్ట్ ఉంది కదా, అది చాలు. ఉంది కదా రిజల్ట్? ఎట్లా ఉంది మామూలుగా పొలం? మీరు ఇప్పుడు ఎన్నో రకాల మందులు వాడి ఉంటారు, చివరి దశలో ఉన్నాం మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఇటువంటి టైంలో కూడా బాగుందా లేదా తోట అన్నట్లు మాత్రమే అడుగుతున్నా నేను, అంటే ఏమీ లేదు. బాగుంది కదన్నా? ఇదేనండి, ఎక్కడైనా చూసుకోండి. ఇట్లే ముందుకురా, కొంచెం ఇట్లే ముందుకురా. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఎంత పూత కాపు సెట్ అవుతా ఉంది చూడండి. మొత్తం చివరి వరకు, జుట్టు వరకు పూత కూడా గమనించండి ఎంత క్లియర్గా ఉందో. మెయిన్గా బ్లాక్ ట్రిప్స్ లేదండి, ఎర్రనల్లి లేదు. ఇప్పుడు చిగుర్లు మాడిపోయే సమస్య కూడా లేదు దీంట్లో. ఇంతకుముందు ఉందో? ఇప్పుడు పాత మొక్కలు ఆల్రెడీ తాతని అడిగితే పెద్ద ఆయన, లేదబ్బా ఇంతకుముందు ముదురు ఉండేది, ఇంకా క్లీన్ కావాలంటాడు. ఈ మందమాకులు క్లీన్ అయితే అవ్వవు, కానీ వచ్చే చిగుళ్ళు నీట్గా వస్తాయి పెద్ద ఆయన అని కూడా చెప్పాను నేను. ఇప్పుడు ఎంత నీట్గా వస్తున్నాయి చూడండి. అన్న చూపి పైన ఎంత నీట్గా వస్తున్నాయి అనేది క్లియర్గా చూడండి. ప్రతి రైతన్న కూడా ధైర్యంగా కొట్టొచ్చు దీన్ని, ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదండి. ఏమంటారు పెద్ద ఆయన? ఓకేనా? హ్యాపీయా? ఏమి ఇబ్బంది లేదు కదా? ధైర్యంగా చెప్పొచ్చా? ఓకే ఓకే. మొత్తానికి అయితే హ్యాపీనండి. మొత్తానికి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇదేనండి వీడియో. ఓకే, థ్యాంక్ యూ.